తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, నీ పెయిన్స్కి మనం గత వీడియోలో పైన ఆయిలింగ్ ఎలా చేయించుకోవాలి, దానివల్ల హోమ్ మేడ్ ఆయిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసాం. సో ఇంటర్నల్గా కేర్ తీసుకోకపోతే బయట మనం ఎంత రాసినా అది పూతలానే ఉంటుంది అంటారు. సో ఇంటర్నల్గా మనం నీ పెయిన్స్కి సంబంధించి ఏ విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అంటారు. ఓకే. సో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదమ్మా. నెంబర్ 1. రెండోది అంటే ఒకేసారి కడుపు నిండా తినకూడదమ్మా. సో ఒకేసారి కడుపు నిండా ఎక్కువ ప్రమాణం తీసుకున్నా ఈ మోకాళ్ళ నొప్పులు ఒక పొట్టం తగ్గవు అనమాట. ఇంకోటి అంటే వీలైనంత వరకు రాత్రి ఇప్పుడు అర్లీగా ఆహారం తీసుకుంటున్నాము. లేట్ అవర్స్ ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. టయానికి ఆహారం తీసుకుంటుండాలి. ఆహారంలో కూడా తీసుకునే ఆహారంలో కూడా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ న్యాచురల్ ఫుడ్ అంటే మనం తీసుకునే టోటల్ ఆహారంలో కనీసం 20% అన్న న్యాచురల్ ఫుడ్ అమ్మా. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవి జనరల్గా. సో ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు చాలా సమర్థవంతంగా కంట్రోల్కి వచ్చేస్తాయమ్మా. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలమ్మా. వాము చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా శొంఠి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. వాము చూర్ణము, శొంఠి చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణం 50 గ్రాములు, 25 గ్రాములు, 10 గ్రాములు. సో ఈ పదార్థాలంతా బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతున్నాము. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఓ గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1/2 టీ స్పూన్ పొడిని, అంటే ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 1/2 టీ స్పూన్ పొడిని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చమ్మా. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 100 ml గోరువెచ్చని పాలతో కానీ, లేకపోతే 100 ml మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కానీ కలిపేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి వాపు, పోటు, నొప్పి, సలుపు, బాధ ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. ఇక్కడ సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటేమా, మోకాళ్ళ భాగంలో మరి యొక్క నొప్పి లేక వాపు ఇలాంటి సమస్యలు వచ్చినాయంటే, అనారోగ్య పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంటుందమ్మా. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, ఇంటర్లూకిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మన బాడీకి హాని చేస్తుంటాయి అన్నమాట. ఈ హానికారక పదార్థాలు ఉత్పత్తి ఎక్కువయ్యే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, బాధ, సలుపుపోవడం ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల అటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి తగ్గిపోతుంది, అవి చేసేటువంటి హాని తగ్గిపోతుంది. ఆ విధంగా తగ్గడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రాసెస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గిపోతుందో మోకాళ్ళు ఆరోగ్యవంతంగా తయారైపోతాయి అన్నమాట. కాబట్టి ఈ 3 పదార్థాలు అంటే వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాను, సాపోనిన్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగిస్తాయి. అట్లే అంతే శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు ఇలాంటివన్నీ కూడా, కర్కుమిన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ శొంఠిలో ఈ సాలిసైలేట్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. సర్వసాధారణంగా ఆధునికంగా కూడా, ఆధునిక వైద్యంలో కూడా సాలిసైలేట్స్ నొప్పిని తగ్గించేందుకు వాడతారు. ఆస్పిరిన్ లాంటి ఔషధాలు పూర్వకాలంలో మరీ ఎక్కువగా వాడేవాళ్ళమ్మా. ఈ ఆస్పిరిన్ అనేటువంటి ఔషధం ఏదైతే ఉందో ఇది సాలిసైలిక్ యాసిడ్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఇది న్యాచురల్గానే శొంఠిలో ఈ సాలిసైలిక్ యాసిడ్ న్యాచురల్గా ఉంటుంది. ఇటువంటి సాలిసైలిక్ యాసిడ్ శొంఠిలో ఉన్నటువంటి ఈ సాలిసైలిక్ యాసిడ్ని మనం తీసుకున్నప్పుడు బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సాలిసైలేట్స్గా మారిపోతాయి. ఎప్పుడైతే సాలిసైలేట్స్గా మారిపోతాయో అవి నొప్పిని తగ్గించేస్తాయి. అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి పదార్థాన్ని, అదేవిధంగా ఈ హానికారకమైనటువంటి ఇతర నేను చెప్పినటువంటి ఈ ఫ్రీ రాడికల్స్ వీటినన్నింటిని కూడా తగ్గిస్తాయి. కాబట్టి నొప్పి, పోటు ఇవన్నీ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. అదేవిధంగా దాల్చిన చెక్క ఉన్నటువంటి ఈ కౌమారిన్స్, తర్వాత ఈ కౌమారిన్స్, తర్వాత ఈ సిసమిక్ యాసిడ్, సిసామినాల్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా సజావుగా జరిగేటట్లు ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి ఈ యొక్క చెడు పదార్థాన్ని త్వరగా బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఇవి సహకరిస్తాయి అన్నమాట. కాబట్టి మల్టీపర్పస్గా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. సార్, చాలా వరకు ఏంటంటే బయట నుంచి అంటే మనం మెడిసిన్ వేసుకోవడం జరుగుతుంది,
క్యాప్సూల్స్ లాంటివో లేదనంటే ఈ కాల్షియం రిలేటబుల్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా. సో అవి ఎంతవరకు బాడీకి మంచిది అని అంటారు, వాడొచ్చు అంటారా డాక్టర్ సజెషన్ మేరకు? డాక్టర్ సజెషన్ మేరకైతే వాడుకోవచ్చమ్మా. మీరు కాల్షియం గురించి ప్రస్తావించారు. సర్వసాధారణంగా ఎముకలకు కీళ్లకు చాలా చాలా మంచిది కాల్షియం అని చెప్పేసి చాలా మందికి తెలుసు, చాలా మంది అభిప్రాయం కూడా అదే ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన దేహంలో విటమిన్ డి అనేది లేకపోతే కాల్షియం మీరు టన్నులు బస్తాలు మింగినా 1 ఇంచు కూడా పనిచేయదమ్మా. దానివల్లనే డి ఉండాలమ్మా. సో మీరు బాగా గమనించండి, ఒక 100 మందిని మనం టెస్ట్ చేసినట్లయితే 100 మందికి డి విటమిన్ దాదాపు 80 మందికి పైగానే డి విటమిన్ తక్కువ ఉంటుంది. కాబట్టి డి విటమిన్ ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉంటే కాల్షియం కానీ, లేకపోతే మనం కృత్రిమంగా ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ ఇంకొక రూపంలో మనం కాల్షియం తీసుకున్నప్పటికీ అది బాడీ ఉపయోగించుకుంటుంది. కానీ డి విటమిన్ లేకుండా మనం ఎంత కాల్షియం తీసుకుని ఉపయోగపడదు. కాబట్టే చాలా మందికి అవగాహన లోపంతో అంతంత ఖర్చు పెట్టేసి మాత్రలు మింగినప్పటికీ మరి మోకాళ్ళ ప్రయోజనం లేకపోవడం ఇదే కారణమ్మా. సో ఎముకల బలము, మోకాళ్ళ నొప్పులు సంగతి దేవుడేరు. కానీ ఇతర అనేక రకాల ఎక్సెస్ కాల్షియం కావడం వల్ల కదా మరి కిడ్నీకి సంబంధించిన సమస్యలు, కిడ్నీలో స్టోన్స్ తయారు కావడం ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా బలహీనత కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, సో ఏదైనా సరే వాడాలంటే డెఫినెట్గా ఫస్ట్ వైటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి అని. ఎస్ అమ్మా, చేయించుకొని ఇలాంటి ముఖ్యంగా కాల్షియం ఇలాంటివి వాడితే దాని తగినట్టు అది కాల్షియం పనిచేస్తుంది, మన దేహానికి ఉపయోగపడుతుంది. అది డాక్టర్ సలహా మేరకు అలాంటివి పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.